60 ఇప్పుడంటే చాలా గొప్పగా వచ్చినట్టే. అవును అవును. ఒక రకంగా భారీ రిలీఫ్ అయింది ఇప్పుడు రుణమాఫీ ప్రకటన అనేది. అంటే అంత వాళ్ళు లోన్లు దీనికి ఉండవా? లొంగిపోయి ఇష్టపడతారని నేను అనుకోను. ఇప్పుడు బేసిక్ ఎట్లా ఉంటుందంటే, అంటే సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా. మీరు ఒక బాగా పూర్తి ఖాళీ స్థలం ఒక 1000 ఎకరాలు అట్లా ఉంది. ఆ 1000 ఎకరాల్లో 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఉంది. అక్కడికొకడు వచ్చి ఓ స్కూల్ పెట్టాడు. పెట్టినప్పుడు ఆ స్కూల్కి రోడ్డు వేస్తాడు కదా, అవును. రోడ్డు వేయగానే ఆ వెంచర్కి రేటు బిగిన్ అవుతుంది. ఈ 5 లక్షల రూపాయలు 7 అవుతుంది, 10 అవుతుంది, 12 అవుతుంది, 15 అవుతుంది, 20 అవుతుంది. అవును. ఆ టైంలో వచ్చి పక్కన ఉన్న భూమి నాకు 5 లక్షలకి ఇవ్వమంటే ఇవ్వడు కదా రైతు. అదేగా. నేను అవును. 30 లక్షలకు అమ్ముకుంటాను నాకెందుకు అంటాడు. లేదా వాడు అంతే ₹1 కదా. కోటి అయింది నాకెందుకు అంటాడు. ఉమ్. లేదు లేదు నువ్వు నాకు భూమి ఇచ్చే నీకు లీజ్ ఇస్తాను అంటే, ఎందుకయ్యా నాకు నీకు భూమి ఇచ్చి నీ వెనకాల నేను ఎందుకు తిరగడం అంటాడు. ఇప్పుడు అక్కడ అంతే. సమస్య ఏంటంటే ప్రభుత్వం భూసేకరణ చేసే ధైర్యం చేయట్లేదు. ఎందుకని? ప్రభుత్వం భూసేకరణ చేస్తే మార్కెట్ రేట్కి అంటది. మార్కెట్ రేటుకి 3 times ఇవ్వాలి భూసేకరణ ప్రకారం. అవును. అక్కడ వీళ్ళు ఏం చూపెడతారు, రిజిస్ట్రేషన్ వాల్యూ 20 లక్షలే చూపెడతారు. అవును. 20 లక్షలకి 3 times అంటే 60 లక్షలే. అంతే. కానీ అక్కడ రేట్ ఎంత ఉందని చెప్పారు.